నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. దేవీ నవరాత్రుల్లో 11వ రోజు భీమవరం మావుళ్ళ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయానికి పోటెత్తారు. దేవీ నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పాల పొంగళ్లతో నైవేద్యం చెల్లించడానికి బారులు తీరారు. భక్తులకు దర్శనానికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ మహాలక్ష్మి నగేష్ బారికేడ్లతో క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు, చండీ హోమం, లక్ష సహస్రనామ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు 37 నవరాత్రులు చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో మావుళ్ళమ్మ అమ్మవారు దర్శనమిస్తున్నారని, ఈ అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయని అన్నారు. ఈ రాజ్యం అంటే నీళ్ళు వదలన్నట్లా మీరు ఆ తోటలో ముందుగా మగవారు నిరంతర ఉద్యమంతో మహాత్మా గాంధీ మార్గం అనుసరణీయమని, నేటి యువత వారి స్ఫూర్తితో ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక పాత బస్టాండ్ సెంటర్, బాంబే బాకిరి ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్, భీమవరం శాసనసభ్యుడు మరియు పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇదే రోజు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, చింతలపాటి బాపిరాజు జయంతి సందర్భంగా నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అక్టోబర్ 2వ తేదీని గాంధీ జయంతి సందర్భంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించే సాంప్రదాయం 2007వ సంవత్సరం నుంచి ప్రారంభమైందని అన్నారు. పిఎస్సి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, ఈ రోజు చాలా పవిత్రమైన రోజు. గాంధీజీ జన్మించి 150 ఏళ్లు పైబడినా ఇంకా స్మరించుకుంటున్నామంటే వారి అహింసా మార్గం ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్డబ్ల్యూఎస్పీ తదితర విద్యార్థిని, విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు. వారు అహింసావాదం, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్తో ప్రపంచంలో ఎంతోమంది లీడర్స్ని ఆయన ఉత్తేజితం చేశారు. మన స్వాతంత్రం రావడానికి ఎంతోమంది నాయకుల్ని, ప్రజల్ని ఆయన ఇన్స్పైర్ చేసి మన స్వాతంత్రం సాధించడానికి కారకులయ్యారు. జాతి వివక్షత సౌత్ ఆఫ్రికాలో ఆయన స్టార్ట్ చేసిన ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా వారిని స్మరించుకుంటూ ఈరోజు మన రాష్ట్రంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు మరియు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాకి, పశ్చిమ గోదావరి జిల్లాకి రాష్ట్ర స్థాయిలో ఒక అవార్డు రావడం జరిగింది. అట్లాగే మన జిల్లా స్థాయిలో 49 మందికి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛతా హీ సేవ కేటగిరీలో క్లీనినెస్ అవార్డ్స్, అంబాసిడర్స్ వారు చేసిన లిక్విడ్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేసిన సేవలకు కానీ అవార్డ్స్ రావడం జరిగింది. అవన్నీ కూడా 6వ తారీఖున ఒక మీటింగ్ పెట్టి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మరియు మన ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో వారందరినీ కూడా జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి గుండి జోల్ ఫార్మ్ రోడ్ కార్నర్ బొంబాయి స్వీట్ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి కలెక్టర్ మేడం గారు, ఆర్టీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, పవన్ నాగేశ్వరరావు గారు, బొంబాయి స్వీట్ బాపిరాజు గారు ప్రముఖుల సమక్షంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు ఈ దేశానికి స్వతంత్రం తేవడంలో వారు చేసిన పాత్ర 156 సంవత్సరాలైనా కూడా మనం మరువలేకపోతున్నాం. వారు శాంతి, సహనంతో ఏ ఆయుధం పట్టుకోకుండా స్వతంత్రం సంపాదించిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ గారు.
ప్రపంచమంతా కూడా ఈరోజు కూడా ఆయన శాంతి మార్గాన్ని అనుసరిస్తున్నారు. శాంతికి చిహ్నం మహాత్మా గాంధీ. వారి అడుగుజాడలో మనమందరం నడవాలని శాంతితో. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కార్యదర్శి మద్దుల రాము చెల్లబోయిన గోవింద్ ఆధ్వర్యంలో భీమవరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మద్దుల రాము మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రోద్యమంలో ఎనలేని సేవలు గాంధీజీ అందించారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎందరో స్వాతంత్రోద్యమంలో దూకారని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి మహాత్మా గాంధీ గారి 156వ జయంతిని మరి ఈ రోజున భీమవరం పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పార్థసారథి గారు, కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు గారు, ఎక్సో వైస్ చైర్మన్ మెంటే గోపి గారు, అలాగే యువత వాదాలో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున వచ్చి మహాత్మా గాంధీ గారికి ఘన నివాళులు అందజేయడం జరిగింది. మరి నిజంగా మహాత్మా గాంధీ గారి స్వతంత్రం కోసం ఎంతో ఎలలేని సేవలు చేశారు. మరి ఆ రోజున ఆయన స్ఫూర్తిగానే ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల కింద వాళ్ళందరూ కూడా స్వతంత్రం కోసం పోరాడారంటే గాంధీ గారు ఒక స్ఫూర్తి. మరి అలాంటి మహాత్మా గాంధీ గారి జయంతి తెలుగుదేశం పార్టీ తరఫున మేము చేసుకుంటాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏదైతే శాంతియుతంగా ఉండాలి భారతదేశం అంతా అని చెప్పి సందేశం ఇచ్చారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల్లి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు, లోకేష్ గారు వీళ్ళ నాయకత్వంలో పరిపాలన ఎంతో శాంతియుతంగా ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో నడిపిస్తూ ప్రజలకు మమేకమై పనిచేసే విధంగా గాంధీ గారి వారసులుగా మేము సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. గురువారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని పూజ్య బాపూజీ విగ్రహానికి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే దేశాభివృద్ధి సాధ్యమని, గాంధీజీ ఆశయానికి అనుగుణంగానే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ను నిర్మించడానికి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాల శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది నరేష్, చంద్రశేఖర్, మిగిలిన అధికారులు పాల్గొన్నారు. భారత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2, 2025 వరకు నిర్మించిన స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ అధ్యక్షురాలు మరియు కలెక్టర్ శ్రీమతి నాగరాణి IAS నేతృత్వంలో 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో రక్తదాన ప్రోత్సాహక సమావేశాలు, రక్తదాన శిబిరాలు, బ్లడ్ గ్రూపింగ్, హెమోగ్లోబిన్ పరీక్షలు, తలసేమియా స్క్రీనింగ్ ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖతో కలిసి నిర్వర్తించారు. భీమవరం, తణుకు బ్లడ్ సెంటర్ల ద్వారా 142 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అదేవిధంగా 9 కేంద్రాల్లో బ్లడ్ గ్రూపింగ్, హిమోగ్లోబిన్ పరీక్షలు, తలసేమియా స్క్రీనింగ్ చేపట్టి ప్రజలకు ఆరోగ్యం పైన అవగాహన కల్పించారు. రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ MSVS భద్రరాజు, వైస్ చైర్మన్ ఒబిలిశెట్టి కనకరాజు, మేనేజింగ్ డైరెక్టర్ కమిటీ సభ్యులు గోపిశెట్టి కృష్ణారావు, సుచిత్ర ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిబ్బందిని అభినందించారు. అమృత మహోత్సవం ద్వారా ప్రజల్లో స్వచ్ఛందంగా రక్తదానం, తలసేమియా నివారణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు పోల్శెట్టి చందు, కార్యదర్శి ఆల్తి అజయ్ మాట్లాడుతూ గాంధీజీ దేశ స్వాతంత్ర్యం పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు అన్నారు. సత్యాగ్రహం, అహింస అనే ఆయుధంతో స్వాతంత్ర్యం సంపాదించిన ఘనత గాంధీజీకే దక్కుతుందని అన్నారు. అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరు సురేష్, కొనగళ్ల రాజు, బోడపాటి సూర్యచంద్రరావు, దాసరి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి పోలీస్ స్టేషన్ లో దేవి శివనరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయదశమి రోజున ఆయుధ పూజ జరిపారు.
అతిలి ఎస్ఐ ప్రేమ్రాజ్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హరిద్ర కుంకుమ మధుసూదనాయ మధురేకాయ నమః నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః శివాయ నమః రామాయ నమః గౌరవాయ నమః శుభాయ నమః ఇంద్రాయ నమః జనరూపాయ నమః దుర్గాయ నమః దుర్గాయ నమః ఇంద్రాయ నమః ఇంద్రాయ నమః రక్షాయ దేవమాత్రే నమః దురేశాయ నమః వేదగర్భాయ నమః అంబికాయ నమః దుర్గాయ నమః దక్కాయ నమః జాతాయ నమః జాతాయ శ్రీలక్ష్మీ నమః బ్రహ్మ విష్ణువాత్మయ నమః. అత్తిలి కనకదుర్గమ్మ గుడి వద్ద దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా విజయదశమి రోజు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ కమిటీ వారిచే మేళతాళాలు, విచిత్ర వేషధారంతో అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఉంచి ఊరేగింపులను జరిపారు. అత్తిలి పోలేరమ్మ దేవాలయం వద్ద గల భవానీపీఠం వద్ద విజయదశమి పర్వదినం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులు, భవానీలు ప్రత్యేక పూజలు జరిపారు. అత్తిలి సీతానగరంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేశారు. ఆలయం త్వరితగతిన నిర్మాణం పూర్తి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరు కనపడతాడు బతుకు చేస్తాడు. అత్తిలి నుండి పిప్పర వెళ్లే రహదారిలో వాయుపుత్ర ట్రాక్టర్స్ ను తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించారు. ప్రజల్లో రాబోయే దీపావళి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని 2 స్లాబులకు కుదించడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, జీఎస్టీ శాతాన్ని తగ్గించడంతో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, వాహనాల ధరలను సైతం తగ్గినట్లు తెలిపారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వము, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వము పేదల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ మోటార్ కాక పట్టి అదేనండి ఫోన్ చేయలేదండి. ఎలా ఉన్నారు ఒకసారి అందరూ ఒకసారి సైడ్ Ready,
అదేవిధంగా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అందిస్తున్నటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి ఆ సంక్షేమ ఫలాలు అందాలనే సదుద్దేశంతో ఈ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను చేపడుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి GST 2.0 ద్వారా ఈరోజు ధరలన్నీ కూడా తగ్గే విధంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణల వలన ఈరోజు ప్రతి కుటుంబానికి కూడా చాలా లబ్ధి చేకూరుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ, అదేవిధంగా మనకి హెల్త్ మెడిసిన్స్ కానీ, హెల్త్కి సంబంధించి, అలాగే నెయ్యి, వెన్న ఇటువంటివన్నీ కూడా, పప్పులు, ఉప్పులు అటువంటివి, అదేవిధంగా ప్రతిదీ కూడా సబ్బులు, షాంపూలు ఇటువంటివన్నీ కూడా ధరలు తగ్గి ఈరోజు GST కూడా గతంలో ఉన్నటువంటి పన్నుల విధానాన్ని సరళీకృతం చేసి ఈరోజు 4 రకాల పన్నుల విధానాన్ని ఈరోజు 2 రకాలు చేయడం జరిగింది. గతంలో 5%, 12%, 18%, 28% పన్నులు వేస్తే ఈసారి దాన్ని తగ్గించి 5%, 18% 2 కేటగిరీలుగా ఈరోజు పన్నులు వేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు దసరా కానుకగా కరెంటు ఛార్జీలు తగ్గించే విధంగా గత ప్రభుత్వ హయాంలో దాదాపు 11 సార్లు కరెంటు ఛార్జీలు పెంచితే ఈ ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లో కరెంటు ఛార్జీలు తగ్గించి నవంబర్ నెల నుంచి దాన్ని అమలు చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు ట్రూ అప్ ఛార్జీలు అని ఏదైతే గతంలో పెనాల్టీ వేశారో వాటిని తీసేసి ఈరోజు ధరలను తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలని ఈ ప్రభుత్వం తీసుకువస్తుంది, ఈ సంక్షేమాన్ని అందిస్తుంది ప్రజలందరికీ కూడా, అదేవిధంగా అభివృద్ధిని. అలాగే ఈరోజు అత్తిలి గ్రామంలో ఇక్కడ ఈ దీపావళి బాణసంచ ఈరోజు వాయుపుత్ర హోల్సేల్గా ఇక్కడ ఈ షాపును కూడా ప్రారంభించుకోవడం సంతోషం. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దీపావళిని అందరూ కూడా సేఫ్గా జరుపుకునే విధంగా అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ వాయుపుత్ర ద్వారా కూడా ప్రతి ఒక్కరూ కూడా హోల్సేల్ రేటుకి వీళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అందరూ కూడా దీపావళి పండుగని ఎంతో ఘనంగా చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాం. అత్తిలి గ్రామ సర్పంచ్ గంట విజేత నాగరాజ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను సర్పంచ్ విజేత నాగరాజు ఆవిష్కరించారు. అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, అత్తిలి సొసైటీ ప్రెసిడెంట్ పోల్శెట్టి గోపీకృష్ణ, డీసీ చైర్మన్ నల్లూరి సురేష్, అత్తిలి మండల టీడీపీ మాజీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణరావు, అత్తిలి మండల బీజేపీ అధ్యక్షులు నాగబాబు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. जोहर महात्मा गांधी जी, जोहर महात्मा गांधी, जोहर महात्मा गांधी, जोहर अंबेडकर, जोहर अंबेडकर, जोहर अंबेडकर, भारत माता की, भारत माता की, भारत माता की. అత్తిలి పంచాయతీలోని ఎంఎం స్కూల్ రోడ్లో బజారు నుండి పంచాయతీ డ్రింకింగ్ వాటర్ మురుగు కాలువ నీరు కలిసిపోయి వాటర్ కలుషితమయ్యి నీరు త్రాగలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పుప్పాల అర్జున్ రావు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన గ్రామ సభలో తెలియజేసినట్లు అన్నారు. 3 నెలలుగా త్రాగునీరు లేక ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి తక్షణ చర్యలు తీసుకోవాలని అర్జున్ రావు కోరారు. గాంధీ జయంతి సందర్భంగా మంచిలిలో గ్రామ టీడీపీ నాయకుడు సిరగాని నాగేశ్వరరావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు దువ్వాపు ధనరాజు, ఉండ్రు శివయ్య, బోడా నరసింహమూర్తి, పెండెం రాంబాబు, కలిగిది దయానందమూర్తి, పెద్దిరెడ్డి గంగాధర్రావు, సీతాల అప్పారావు, మట్టపత్తి శివశంకర్ పలువురు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశానికి స్వాతంత్రాన్ని అందించినటువంటి మహనీయుడు గాంధీజీ అని, భారత ప్రజలందరూ ఆయన్ని జాతిపితగా గౌరవిస్తారని అన్నారు. ఆయన కృషిని, సేవలను ప్రజలు గుర్తించుకోవాలని నాగేశ్వరరావు అన్నారు.
మనకి స్వతంత్రం రావడం కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే అహింసా మార్గం. అహింసా మార్గం అంటే ఇతరులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఎటువంటి హాని చేయకుండా అహింసా మార్గంలో భారతదేశానికి స్వతంత్రం తెప్పించిన వ్యక్తి మహాత్మా గాంధీ. అదేవిధంగా ఆయన అనేక మనకి క్విట్ ఇండియా అంటే తెలుసు కదా. క్విట్ ఇండియా అంటే ఎవరైతే బ్రిటిష్ వారు మనం పరిపాలిస్తున్నారో వారు మన దేశం నుంచి వెనక్కి వెళ్ళిపోవడాన్నే క్విట్ ఇండియా అంటారు. అలాగే ఉప్పు సత్యాగ్రహం కూడా చేశారు ఆయన. ఉప్పు సత్యాగ్రహం అంటే ఉప్పు మీద అప్పుడు పన్ను వేసేవారు, అటువంటి పన్ను కూడా వేయకూడదని ఉప్పు సత్యాగ్రహం చేశారు. అలాగే మహాత్మా గాంధీ 1924లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షులు కూడా వహించారు. ఇటువంటి మహాత్మా గాంధీ గారు జయంతి రోజున ప్రతి స్కూల్లోనూ ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మనం మహాత్మా గాంధీ జయంతి జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడల్లో మనందరం నడవాలని మనం తెలియజేసుకుంటున్నాం. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ మహాత్మా గాంధీకి, జోహార్ మహాత్మా గాంధీకి, జోహార్ మహాత్మా గాంధీకి. అన్ని ప్రాంతాలకు స్వచ్ఛమైన మంచినీరు అందిస్తున్నామని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఉండిలోని కృష్ణమ్మ చెరువు, మహంకాళమ్మ చెరువుల వద్ద ఏర్పాటు చేసిన లక్షల లీటర్ల చొప్పున మైక్రో ఫిల్టర్ బెడ్లను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండి ప్రజల త్రాగునీటి కష్టాలు ఈ రోజుతో తీరాయని అన్నారు. అంతకుముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, ఎంపీపీ శ్రీహరినారాయణరాజు, గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య, తోటరాము, ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ శ్రీనివాసరావు, హరినాథరాజు, ఎంపీటీసీ సభ్యురాలు కునుకు రమాదేవి, మండల సమైక్య అధ్యక్షురాలు కర్రి జయలక్ష్మి, కూటమి నాయకులు పాల్గొన్నారు. మీటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఉండి మేజర్ పంచాయతీలో 1 మిలియన్ లీటర్స్ పర్ డే 2 ప్లాంట్లు అంటే 2 మిలియన్ లీటర్లు నీటి శుద్ధి మైక్రో ఫిల్టర్ ఏర్పాటు పూర్తి చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి ఉండి మేజర్ పంచాయతీకి ఎటువంటి తాగునీరు ఇబ్బంది లేకుండా, అలాగే సప్లై కూడా పూర్తిగా ఉండేలాగా ఏర్పాట్లన్నీ జరుగుతాయి. మార్చి నాటికి ఆల్రెడీ ప్రభుత్వం 2,34,00,000 రూపాయలతో ఇంటింటికి పైప్ లైన్ సౌకర్యం కూడా ఆల్మోస్ట్ ఒక 40% కంప్లీట్ అయింది. మార్చి 31 నాటికి కాంట్రాక్టర్లందరితో మాట్లాడాం. పూర్తిగా అన్ని గృహాలకి పంచాయతీ వాటర్ ట్యాప్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఉండి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్లో 85 లక్షలతో నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గురువారం ప్రారంభించారు. కలెక్టర్ నాగరాణి, జేసీ, జిల్లా వ్యవసాయ అధికారి, ఇతర అధికారులతో కలిసి ఆయన ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్వర్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించి దిగుబడిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, పురుగు మందుల అవశేషాలు లేని కూరగాయలు, ఆహార ఉత్పత్తులను పండించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో ఆయన ముచ్చటించారు. యాంత్రీకరణను వినియోగించుకోవాలని, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, కృషి ట్రాక్టర్లను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ప్రదర్శనకు సెంటర్గా ట్రాక్టర్లపై తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ ప్రతాప్ జీవన్, ఏఓ నిమ్మల శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు,
వైస్ చైర్మన్ ఎడవల్లి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు విజయదశమితో పాటు మహాత్మా గాంధీ గారి జయంతి, అలాగే జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబొరేటరీ గ్రామాలకి వ్యవసాయం చాలా అవసరం. వ్యవసాయానికి సజావుగా సాగాలంటే టెస్టింగ్ ఇంకా అవసరం. సో అవసరాలన్నీ గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 85 లక్షల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ ఈరోజు మనం ప్రారంభించుకోవటం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి, అలాగే త్వరలో ఆక్వాకల్చర్కి రైతులకు ఎటువంటి టెస్ట్ సదుపాయాలు కావాలన్నా సరే వారు ఇక్కడికి వస్తే ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మార్కెటింగ్ యార్డ్లో వ్యవసాయ సమీకృత పరీక్షా కేంద్రం ల్యాబ్తో పాటు వ్యవసాయ సంచాలకుల కార్యాలయాన్ని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ట్రాక్టర్లతో భారీగా ర్యాలీ నిర్వహించాలని వ్యవసాయ అధికారులు ఉండి నియోజకవర్గంలోని ట్రాక్టర్లను భారీగా రమ్మనడంతో ర్యాలీ ఆలస్యం కావడంతో ఉండి మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన గోపే సందీప్ తన సొంత ట్రాక్టర్ను ర్యాలీ నిమిత్తం ఉండి మార్కెటింగ్ యార్డుకు తీసుకుని వచ్చి ర్యాలీ ఆలస్యం కావడంతో వెనుక భాగంలో ఉన్న రేకుల షెడ్లో కూర్చుని సహచరులతో మాట్లాడుతూ ఉండగా అతనిని పాము కరిచింది. దీంతో అతను కేకలు వేయడంతో తోటి డ్రైవర్లు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం భీమవరం పంపించారు. ఇంత జరిగిన వ్యవసాయ అధికారులు మాత్రం పాము కరిచిన వ్యక్తిని పట్టించుకోలేదని, తాము తప్పనిసరిగా రావాలని ఒత్తిడి చేశారని తోటి డ్రైవర్లు వాపోతున్నారు. పండగ సైతం పక్కన పెట్టి తాము వచ్చామని, అయినా వ్యవసాయ అధికారులు పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తణుకు పట్టణ భారతీయ జనతా పార్టీ బొల్లాడ నాగరాజు ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్దనున్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, బీజేపీ సీనియర్ నాయకులు సోమసుందర్రాజు, దాట్ల సత్యనారాయణ రాజు, తణుకు పట్టణ మాజీ అధ్యక్షులు అవినాష్ కాంత్, నాయకులు బడేటి సాయిరాం, పూలమాల వీరభద్రం, త్రినాథ్ కుమార్, కొడమంచిలి జితేంద్ర, మారిశెట్టి అజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోహార్ మహాత్మా గాంధీకి, జోహార్ మహాత్మా గాంధీకి, జోహార్ మహాత్మా గాంధీకి. గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ మన జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరంలో వారి యొక్క ఉద్యమ స్ఫూర్తి, అదే సమయంలో వారు అనుసరించినటువంటి అహింసా మార్గం, అది భావితరాలకు ఎప్పుడూ మన భారతీయులు ప్రతి ఒక్కరికి కూడా అది స్ఫూర్తిదాయకం. దాని మార్గంలోనే ప్రతి ఒక్కరూ కూడా నడవాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మరియు తణుకు అధ్యక్షులు మారిశెట్టి గిరి, వైసీపీ నాయకులు తదనంతరం ఖండవల్లి రవళి స్పిన్నర్స్ ప్రాంగణంలో కార్మికులతో కలిసి పూజలను నిర్వహించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. సజ్జాపురంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కూడా రవీంద్రనాథ్ దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించి దుర్గామాత ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు మీసాల నాగేశ్వరరావు, దయ్యాల సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపూజీ మార్గం
ప్రతి ఒక్కరికి అనుసరణీయం. కానీ ఎంతమంది చేస్తున్నామనేది ఒక పెద్ద చాలా ప్రశ్నార్థకం. కనీసం వారి యొక్క జీవితంలో కొన్ని అంశాలైనా మనం తెలుసుకొని మన జీవితాలను కొంచెం ఇన్స్పిరేషన్ చేసుకుంటే వ్యక్తిగత జీవితాలు బాగుంటాయి. సంఘపరంగా నాయకత్వ లక్షణాలు బాగా ఒక పెంపొందించుతాయి. మరి ఈరోజు ఉండేటటువంటి ఒక నాయకత్వంలో అసత్యం అనేది కంపల్సరీ అయిపోయింది. సత్యం చెప్పడమే పొరపాటు కింద ఉంటుంది, అసత్యమే ముందెళ్ళిపోతుంది. మరి బాపూజీ గారు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఈనాడు రాజకీయ వ్యవస్థ వెళ్తుంది. దాన్ని కొంత మార్పు కోసం మనందరం కృషి చేయాలి. ముఖ్యంగా విద్యార్థులకి ఎక్కువగా గాంధీజీ యొక్క జీవితం, వారి యొక్క ఆశయాలు, వారి యొక్క ఆలోచనలు అన్నీ కనుక మనం బాగా చెప్పగలిగితే రానున్న తరమైనా సరే చాలా క్లీన్గా నీట్గా ఉండి మంచి పౌరులుగా మంచి నాయకులుగా వస్తారని భావించుకుంటూ మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా బాపూజీ యొక్క ఆయన ఒక రచనలను ఆయన ఆశయాలను అందరూ చదివి దాన్ని పాటించాలని నేను కోరుకుంటూ విజయదశమి సందర్భంగా ఆ యొక్క దుర్గామాత యొక్క ఆశీస్సులు అందరికీ తణుకు పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. తణుకు హెడ్ పోస్ట్ ఆఫీస్లో మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలను ప్రధాన తపాలాధికారి చిట్టా వెంకట సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది, డివిజనల్ అధికారి తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు చుక్కాకుల వరలక్ష్మి, అన్నెపు శ్రీను, దిర్సిపో శాంతారావు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తణుకు రాష్ట్రపతి రోడ్డులో గల షిర్డీ సాయిబాబా వారి మందిరంలో సద్గురు సాయిబాబా వారి 107వ మహాసమాధి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం విఘ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చుట్టూరి హరినాథ్ పతాకావిష్కరణ చేశారు. రథంపై సాయిబాబా వారి చిత్రపటాన్ని ఊరేగింపుగా నిర్వహించారు. హరినాథ్ దంపతులు బాబావారికి క్షీరాభిషేకం చేశారు. 108 కన్యలతో గోస్తనీ జలాలతో బాబావారికి రుద్రాభిషేకం చేశారు. దేవాలయ సంఘ చైర్మన్ గుమ్మళ్ళ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. మాజేటివారి కనకదుర్గ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు. బొంగు లక్ష్మణరావు రవణమ్మ దంపతులు, రవీంద్ర లక్ష్మీ దంపతులు పట్టు చీరలను సమర్పించారు. గడిశెట్టి అగ్నిరామ్ కుమార్, వెంకటవర మహాలక్ష్మి దంపతులు, వెంకటరాజు గాయత్రి దంపతులు, ఒబిల్శెట్టి హరీష్ నిహారిక దంపతులు, కారుమూరి వెంకటేశ్వరరావు రామకృష్ణ కుమారి దంపతులు అలంకరణకు సహకరించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వాసవి కన్యకా పరమేశ్వరి ప్రార్థనా మందిరంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించారు. చక్కా రామకృష్ణ లలితా గణేశ్వరి కుమారి దంపతులు సెమీ పూజను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు తార్కాణంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, ప్రజలందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. తణుకు నియోజకవర్గ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అత్తిలి గ్రామస్తులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఘనంగా చేసుకునేటటువంటి పండుగ విజయదశమి. చెడు మీద మంచి సాధించినటువంటి విజయానికి ప్రతీకగా మనందరం కూడా జరుపుకునేటటువంటి పండుగ ఈ విజయదశమి. అదేవిధంగా ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ కూడా ఈరోజు ప్రారంభించబోయేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా, సంకల్పించేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమై వారికి భవిష్యత్తులో ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్యాశ్వర్యాలతో మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తణుకు నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా గడపాలని ఆయన అన్నారు. తణుకు నియోజకవర్గ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈ దసరా మీ ఇంట్లో ఆనందాలు, ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు అన్నీ కూడా తొలతోగాలని మనస్ఫూర్తిగా నా అక్కలు, చెల్లెల్ని కోరుకుంటూ ఈ దసరా మీకు మంచి చేయాలని మరొక్కసారి దసరా శుభాకాంక్షలు. మీ కారుమూరి. తణుకు గ్రామ దేవత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయదశమి రోజున అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బాగా ఆల్రెడీ పబ్లిసిటీ చేస్తారు మమ్మల్ని బాగా. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పెనుమంట్ర మండలం ఆలమూరు సచివాలయం నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ యంత్ర పరికరాలను, పనిముట్లను జీఎస్టీ తగ్గింపునకు ముందు, ధరలు తగ్గించిన తరువాత వ్యత్యాసాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జీఎస్టీ సంస్కరణల అమలులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రతి కుటుంబానికి నెలకు 2 నుండి 3,000 రూపాయల వరకు ఆదా అవుతుందని అన్నారు. ఎలక్ట్రానిక్స్, వ్యవసాయ, వైద్య, ఇన్సూరెన్స్ తదితర రంగాలకు చెందిన ధరలు తగ్గుతాయని అన్నారు. ఇంటింటికి ఈ విషయాన్ని తెలిసేలా ప్రతి ఒక్కరికి కరపత్రాల పంపిణీతో పాటు
ర్యాలీలు, ఎగ్జిబిషన్స్, వర్క్షాపులు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అన్నారు. ఈ సందర్భంగా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కరపత్రాన్ని కలెక్టర్ నాగరాణి, శాసనసభ్యులు సంయుక్తంగా ఆవిష్కరించారు. రైతులకి ట్యాక్స్ అనేది చాలా తగ్గడం జరిగింది. ఇది అందరికీ కూడా చాలా శుభ పరిణామం. అలాగే మధ్యతరగతి కుటుంబీకులకు ఆహార పదార్థాలపై మరియు వారి నిత్యం వాడుకునే సరుకుల మీద చాలా ట్యాక్స్ తగ్గించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి ప్రతి గ్రామ స్థాయిలోను, వార్డు స్థాయిలోను, మున్సిపాలిటీ వార్డు స్థాయిలోను ఈ కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు ముందుండి ఈ అవగాహన కార్యక్రమాన్ని నడిపించడం చాలా సంతోషకరం. ఇప్పుడు ఈ ర్యాలీతోటి, ఈ కార్యక్రమాలతోటి ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి, సామాన్య రైతు, ప్రతి మధ్యతరగతి కుటుంబీకులు ఈ జిఎస్టీ సేవింగ్స్ తోటి వచ్చే తగ్గింపు ట్యాక్స్ తోటి వచ్చే బెనిఫిట్స్ ప్రతి ఒక్కరికి తెలుస్తుందని చెప్పేసి ఈ బెనిఫిట్స్ని ఉపయోగించుకుని మరింత ముందుకి అభివృద్ధి సాధిస్తుందని చెప్పేసి కోరుకుంటూ ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు ద్వారా వ్యవసాయ, ఆక్వా, ఇన్సూరెన్స్, మందులు, పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ తదితర వస్తువుల ధరలు బాగా తగ్గుతాయని, దీనివలన సామాన్యులకు ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు. ప్రజలకు జీఎస్టీ తగ్గింపు వల్ల ఏ మేరకు మేలు జరుగుతుందో అందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ఈ నెల 9వ తేదీ నుండి ప్రతి పల్లెలో జీఎస్టీ తగ్గింపు ద్వారా లభించే ప్రయోజనాలపై ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి జడ్ వెంకటేశ్వరరావు, కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వి శ్రీనివాసరావు, తహసీల్దారు, ప్రజాప్రతినిధులు, రైతులు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా ఈ వస్తువుల యొక్క ధరలు తగ్గనప్పుడు అధికారుల్ని చర్య తీసుకోమని చెప్పడం, ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఈనాడు అధికారులు కానీ పార్టీ కూటమి నాయకులు కాడ అందరూ కూడా, ప్రజాపతిలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పారు. ఈనాడు ఉదాహరణ చూసినట్టయితే కొన్ని ట్రాక్టర్స్ మీద 6,50,000 ఉన్న ట్రాక్టర్ని సుమారు 49,000 రూపాయలు జిఎస్టీ ద్వారా తగ్గించి వస్తూ ఉంది. 6,50,000 ఉన్నది 43,000 చిల్లర తగ్గింపు ద్వారా. అంటే ఉదాహరణకి కొన్ని పుస్తకాలు చూసినట్టయితే, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన 0, ఏదో లైఫ్ సేవింగ్స్ డ్రగ్స్ సంబంధించిన 0, అలాగే మహిళలకు సంబంధించిన మెడిసిన్సే కానీ ఆఖరికి వారి నిత్యావసరంగా వచ్చిన నాప్కిన్స్, వారికి సంబంధించిన వస్తువులు, చీరల మీద కూడా కొన్ని చీరలు కూడా 0 ట్యాక్స్ నుంచి 5% కూడా చేసామన్నమాట చెప్తా ఉన్నాం. విద్యార్థులకు సంబంధించిన బ్యాగ్స్ కానీ, ఇతర వస్తువులు కానీ, ఆటలాడుకునే పిల్లల వస్తువుల మీద కూడా జిఎస్టీని 18 నుంచి 24 నుంచి కూడా 5%, 0% కూడా చేసిన సందర్భంగా ఇవన్నీ కూడా ప్రజలను చైతన్యపరచడంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసుకుని కూటమి నాయకత్వంలో మోడీ గారి ఆలోచనని సమర్థించుకుంటూ ఏదైతే కేంద్ర మంత్రివర్గ సభ్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన జిఎస్టీ విధానం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా ప్రజలకు అందే విధంగా మనం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర పెద్దలు అధికారులు కానీ తీసుకున్న ఒక నిర్ణయం, గ్రామ స్థాయిలో ప్రజల్ని ఏమార్పాటు చేయాలి, ర్యాలీలు చేయండి, సభలు పెట్టండి, సభల ద్వారా ప్రజలకు చైతన్యపరచండి, అవసరమైతే ఇంటింటికి వెళ్ళండి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు దీన్ని ఎంత తగ్గించుకుంటే సుమారు ఈ రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలు ఈ జిఎస్టీ తగ్గింపు ద్వారా. ఈ వార్తలకు స్వల్ప విరామం.